జిల్లా స్థాయి వుషు కుంగ్ఫు పోటీలు నిర్వహించిన కమిటీ సభ్యులు రాష్ట్ర స్థాయికి 44 మందిని ఎంపిక చేసిన మాస్టర్లు. నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని గుర్రం బాబాయ్య కళ్యాణ మండపంలో గురువారం జిల్లా స్థాయి వుషు కుంగ్ఫు పోటీలు మాస్టర్స్ సత్య, రమ్య నేతృత్వంలో చేపట్టారు. జిల్లా స్థాయి వుషు కుంగ్ఫు పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా జరిగాయి. జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుండి సుమారు 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మార్చి నెలలో విజయవాడలో రాష్ట్ర స్థాయి పోటీలకు, జిల్లా పోటీలలో ప్రతిభ చాటిన వారిలో 44 మందిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆత్మకూరు రాంబాబు, కార్యదర్శి సత్య, వైస్ ప్రెసిడెంట్ రమ్య సంయుక్తంగా ప్రకటించారు. ఎంపికైన వారిలో 20 మంది బాలికలు ఉండటం విశేషం. వీరు వచ్చే మార్చి నెలలో విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి వుషు కుంగ్ఫు పోటీలలో నెల్లూరు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. నా పేరు సత్య, నేను కుంఫు మాస్టర్ని. గత 20 సంవత్సరాల నుంచి మన నెల్లూరు డిస్టిక్లో టోర్నమెంట్స్కి తీసుకెళ్తూ మనం ఈరోజు ఘనంగా నెల్లూరు డిస్టిక్ వుషు అసోసియేషన్ నెల్లూరు డిస్టిక్ తరఫున మనం టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. దీని నుంచి మన జిల్లా వైద్యుగా అన్ని మండలాల్లో నుంచి మనకి 35 స్కూల్ నుంచి 40 స్కూల్ వరకు మనకి అటెండ్ అవ్వడం జరిగింది. టోటల్గా 350 మెంబర్స్ నుంచి 400 వరకు మనకు పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇది స్పోర్ట్స్ గేమ్ అండి. ఇది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ గేము. వాళ్ళకి నెక్స్ట్ జరగబోయే స్కూల్ గేమ్స్ కానీ, ఖేలో ఇండియా కానీ ఇది ఒక అనుభవంగా వాళ్ళకి మిగులుతుంది. ఇక్కడ ఎవరైతే గోల్డ్ మెడల్ కొట్టారో వాళ్ళని మనం ఖేలో ఇండియా కానీ, స్కూల్ గేమ్స్లో కానీ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అదేవిధంగా విజయవాడలో జరగబోయే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్కి మనం ఇక్కడి నుంచి కూడా పునాది వేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా జి రఘురామ్ సారు, నారాయణ స్కూల్ ఆఫ్ ఏజిఎం సార్ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఆత్మకూరు నుంచి రాంబాబు మాస్టరు, అలాగే మా తల్లిదండ్రులు రామ్మోహన్ ఆచారి అండ్ ధనలక్ష్మి రావడం, ముఖ్యంగా మా సతీమణి రమ్యకుమారి లేకుంటే ఈ ప్రోగ్రామ్ అంత సక్సెస్ అయ్యేది కాదు. ఇద్దరం కలిసి ఇంత గ్రాండ్గా చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది ప్రతి ఒక్క పిల్లలకి కూడా సెల్ఫ్ డిఫెన్స్కి ప్రతి ఒక్క ఆడపిల్లలు నేర్చుకోవాలని ఇది ఒక ఇన్స్పిరేషన్గా మేము నేర్పిస్తున్నాము. నెక్స్ట్ స్కూల్స్లో కూడా మనకి స్పోర్ట్స్ రంగంలో ముందుకు రావాలి, మన నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి కూడా స్పోర్ట్స్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ గేమ్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము.